తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నా పేరు శ్రేయ. న్యూస్ బ్లిస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఆందోళన, లంగచెర్ల రైతుల బేడీలపై నిరసన. చెన్నైకి చెస్ ఛాంపియన్ గుకేష్, భారీగా తరలివచ్చిన అభిమానులు. నీటిగుంటలో పడి విద్యార్థి క్లీనర్ మృతి, పల్నాడు జిల్లా పులిపాడులో ఘటన. నేటి నుంచి ధనుర్మాసం నెల ప్రారంభం, రేపటి నుంచి సుప్రభాత సేవ రద్దు. పల్నాడు జిల్లా పులిపాడు వద్ద నీటికుంటలో పడి 2 మృతి చెందారు. శ్రీ చైతన్య పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ బస్సు క్లీనర్లు నీట మునిగి చనిపోయారు. దాచపల్లి వెళ్తుండగా మధ్య మార్గంలో శ్రీ చైతన్య స్కూల్ బస్సు నిలిచిపోయింది. బస్సు రేడియేటర్లో నీళ్లు అయిపోవడంతో ఆగిపోయింది. దీంతో నీటి కోసం 5వ తరగతి విద్యార్థి సుభాష్ను డ్రైవర్ పంపాడు. సమీపంలోని కుంట వద్దకు వెళ్లిన విద్యార్థి అందులో పడిపోయాడు. విద్యార్థిని కాపాడేందుకు నీటి కుంటలో దిగిన క్లీనర్ కోటేశ్వరరావు కూడా నీట మునిగి చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రతినిధి రాఘవ ఫోన్లో అందిస్తారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ శ్రేయ. పల్నాడు జిల్లాలో విషాదం చోటు చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా శ్రీ చైతన్య టెక్నికల్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి నీటి కుంటలో పడి 5వ తరగతి చదువుతున్న విద్యార్థి బస్సు కేంద్రం కూడా మృతి చెందినట్టు కూడా జిల్లాలో కూడా పెద్ద విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది శ్రేయ. అయితే పులిపాడు గ్రామానికి చెందిన సుభాష్ 11 సంవత్సరాలు దాచేపల్లి పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ 5వ తరగతి చదువుతున్నాడు. రోజులాగానే తల్లిదండ్రులు కూడా స్కూల్ బస్సు వచ్చింది పులిపాడు గ్రామానికి. అయితే బస్సు కూడా ఎక్కించి మార్గ మధ్యలో స్కూల్ బస్సులో రేడియేటర్ లో నీళ్లు అయిపోవడంతో దాచేపల్లి పులిపాడు గ్రామాల మధ్యలో స్కూల్ రేడియేటర్ లో నీళ్లు అయిపోవడం సంఘటన చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ గాని క్లీనర్ గాని పిల్లగాడిని పంపించి ఇలా నీళ్లు తీసుకురామనే సందర్భంలో పిల్లగాడ దగ్గరలో నర్సరీ ఉన్న నీటి కుంటల్లో కడగిపోయి ఈ బాటిల్ తోటి కానీ జగ్గుతో కూడా నేను నీళ్లు అందుకోబోయేటట్లు జారి కింద పడిపోయి మృతి చెందాడు. సరే, జారి పడడంతో ఎమ్మటినే క్లీనర్ కూడా దానికి కాపాడే ప్రయత్నంలో కూడా ఇతను కూడా జారి పడ్డాడు. అయితే ఇద్దరు ఒకే లోతుగా ఉండటం వల్ల ఆ నీటి కుంటలో నీరు ఎక్కువ కూడా ఉండటం వల్ల ఆ కుంట కూడా లోతుగా ఉండటం వల్ల కూడా ఇద్దరు మృతి చెందిన సంఘటన కూడా చోటు చేసుకుంది. అయితే అసలు ఇది నిర్లక్ష్యం, కంపల్సరీగా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం అనే కనిపిస్తుంది. ఎందువల్లంటే ఈ గత సంవత్సరం కూడా ఈ విధంగానే దారి మధ్యలో కూడా ఒక డ్రైవర్ కూడా మొత్తం మద్యం సేవించి మధ్యలో కూడా డ్రైవర్ రోడ్డు డివైడర్ కూడా గుద్దుకొని కూడా ఒక డ్రైవర్ బోల్తా పడింది సంఘటన కూడా జరిగింది గత సంవత్సరంలో కూడా. ఇది 2వ సంఘటన ఈ సంవత్సరం జరగడం కూడా. అయితే ఈ కాలేజీ కూడా స్కూల్ యాజమాన్యం కూడా ఈ నిర్లక్ష్యానికి అసలు ఏంది, అసలు మరి ఫిట్నెస్ ఉందా లేదా, ఈ బస్సుకి ఫిట్నెస్ ఉంటే మధ్యలో దారిలో ఆగిపోవడం ఏంది, నీళ్లు రేడియేటర్ లో నీళ్ళు ఆగిపోవడం ఏంది, ఇంత నిర్లక్ష్యం వహించడం కూడా తల్లిదండ్రులు కూడా ఆందోళన కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే విద్యా అధికారులు కానీ లేకపోతే ఫిట్నెస్ అధికారులు కానీ ఆర్టీఓ అధికారులు కానీ ఇప్పుడు కూడా స్పందించలేదు. అసలు ఈ స్కూల్ కి ఎన్ని బస్సులు ఉన్నాయి, అసలు ఫిట్నెస్ ఎన్ని బస్సులు ఉన్నాయి, జరుగుతున్నాయి, అసలు జరుగుతున్నాయా లేవా, అసలు తిరుగుతున్నాయా స్కూళ్ళు,
కంటిన్యూగా స్కూల్ కింద ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, అసలు ఈ ఫిట్నెస్ లో ఉండయా, డ్రైవర్ కూడా లైసెన్స్ ఉందా, పూర్తిగా లైసెన్స్ ఉండయా లేవా, అయితే లైసెన్స్ లేవకుండా కూడా డ్రైవర్లు కూడా తీసుకోవడం జరుగుతుంది కొన్ని స్కూల్లో. అయితే పల్నాడు జిల్లాలో కూడా ఇటీవల కూడా కొన్ని స్కూల్లో సంఘటన జరుగుతుంది, వాస్తవంగానే జరుగుతున్నాయి. అయితే అసలు ఇప్పటికి ఇంతవరకు పోలీసులే స్పందించారు. అయితే దీని మీద కేసు కూడా నమోదు చేశారు. అయితే బస్సు కేసు కూడా నమోదు చేసినట్టు కూడా డిఎస్పీ కూడా వెల్లడించారు. అయితే అసలు కేసు కూడా క్లుప్తంగా విచారించి అసలు ఏ విధంగా జరుగుతుంది, అది ఇది డ్రైవర్ల నిర్లక్ష్యమా లేకపోతే స్కూల్ విద్యార్థిని పంపించడం ఎందుకు, అసలు క్లీనర్ ఉంటాడు, బస్సు డ్రైవర్ కూడా ఉంటారు, ఇద్దరులో కూడా బస్సు ఆగిపోయినప్పుడు కూడా వీళ్ళిద్దరు ఎవరో ఒకరు పోయి నీళ్లు తెచ్చుకోవచ్చు కదా. ఒక స్కూల్ విద్యార్థి, అది కూడా 5వ తరగతి చదివే విద్యార్థి, 11 సంవత్సరాలు, అంటే ఏమి తెలియని వయసులో కూడా ఈ కొంటకు నీరు బాటిల్లో తీసుకురామంటాం కూడా ఇది నిర్లక్ష్యంగా చెప్పుకోవచ్చు. శ్రేయ. థ్యాంక్ యూ రాఘవ. అయిపోయిందని బస్సు ఒక సైడ్ ఆపిన దాని పక్కన కాలువ ఉంది. ఆ కాలంలో ముంచుకోకుండా మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ సుమారు వెనక్కి వచ్చేసి ఆ గుంతకాడికి పోయి నీళ్లు ముంచుకోమరు. పిల్లగాడి దిగాడంట, పిల్లగాడు పడ్డాడని చెప్పేసి ఈయన క్లీనర్ వచ్చేసి దిగాడు. ఆ గుంత కంటే ముందు కూడా కొద్ది దూరంలో కాలువ ఉంది, అక్కడే ముంచుకోవచ్చు కదా. అసలు ఆయన డ్రైవర్ ఏం చేస్తున్నాడు? కరెక్ట్ గా పోయిన సంవత్సరం ఇదే గురజాల తిరణాల ముందు అయిపోయినాక బస్సు గంగారం రాళ్ళవాగ దగ్గర ఆపేసి మందు తాగారు డ్రైవర్ క్లీనర్. దాని గురించి ఏమి చర్చ లేదు. ఆల్రెడీ మేము కంప్లైంట్ చెప్పాము స్కూల్ యాజమాన్యానికి. 1 వారం 10 రోజులు ఆపారు, మళ్ళీ అతనే డ్రైవర్ గా పెట్టారు. అదే పర్సన్ డ్రైవర్, వేరే పర్సనే కాదు. 1 వారం 10 రోజులు ఆపారు. ఇప్పుడంటే ఒక పిల్లగాడు, మిగిలిన దాదాపు 40 మంది పిల్లగాళ్ళు ఉంటారు. ఏంటి పరిస్థితి? స్కూల్ యాజమాన్యం తెలియపరిచారా మీరు? ఎవరండి? ప్రిన్సిపల్ గారు వచ్చేసి ఆల్రెడీ మేము పోయేసరికి ప్రిన్సిపల్ వచ్చాడు. ఇక్కడ కాదండి, మొన్న మధ్యం అవుతున్న విషయం. మేము వెళ్ళి కంప్లైంట్ చెప్పాను, మేము బడికి కూడా పంపించమని తీసేయమని చెప్పాము. అయినా కానీ యాజమాన్యం మార్చాలి, ఏం మాట్లాడలేదు. తీసేస్తామన్న తను చాలా మంచోడండి. కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తాగాడేమో కానీ చాలా మంచోడని చెప్పారు. మళ్ళీ అతన్ని అపాయింట్మెంట్ చేశారు. ఆ బస్సుకి 8 లీటర్లు నీళ్ళు ఆగిపోయినాయి అంట. పిల్లగాళ్ళు దిగుతుంటే మరి ఆ క్యానర్ అయినా మరి మీరు దిగొద్దు, ఏదైనా కావాలంటే నేను ఇస్తానని అలా పిల్లగాళ్ళు దిగంగానే ఆయన ఎన్నికిట్టి పిల్లగాళ్ళు ఎన్నికిట్టి క్యానర్ వచ్చిండు. వాడు దాంట్లో నీళ్ళు ముచ్చుకుంటూ జారిపోయిండు. ఈ క్యానర్ కూడా వాడు అమ్మటైపోయిండు. అది డ్రైవర్ బాబలం శుభ్రంగా డ్రైవర్ తాగి బస్ డ్రైవరు గతంలో ఎక్కడ కూర్చొని మద్యం సేవిస్తూ ఉంటుంటే తల్లిదండ్రులు మీకు ఇన్ఫార్మ్ చేశారంట. అయినా అదే స్కూల్ బస్ డ్రైవర్ ని మీరు తీసేయలేదంట. లేదు, ఇదే డ్రైవర్ అంట కదా సార్. ఇది సమాధానం చెప్పండి సార్. సమాధానం చెప్పకుండా పారిపోవడం కరెక్ట్ కాదు సార్. ఇట్లానే పంపించాము. బస్సు ఆగిపోయింది, రేడియేటర్ ఆగిపోయిందని బస్సు ఒక సైడ్ ఆపిన దాని పక్కన కాలువ ఉంది. ఆ కాలంలో ముంచుకోకుండా మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ సుమారు వెనక్కి వచ్చేసి లోక్సభలో ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. राजधानी ही नहीं बल्कि पूरे देश का एक महत्वपूर्ण चिकित्सा केंद्र है, जहां लोग इलाज के लिए आते हैं। मुंबई के उपनगर भारत के सबसे घनी आबादी वाले क्षेत्रों में से एक है।
यहाँ की जनसंख्या में हो रही तेजी से वृद्धि और चिकित्सा सुविधाओं पर बढ़ते दबाव के कारण आधुनिक और समर्पित अस्पतालों की स्थापना अत्यंत आवश्यकता हो गई है। आज हमारे पास KEM JJ टाटा मेमोरियल जैसे बेहतरीन భారత్ నుంచి రెండో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన గుకేష్ చెన్నై ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ప్రపంచ చెస్ ట్రోఫీతో వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్గా గుకేష్ నిలిచారు. దీంతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. గుకేష్ గౌరవించే విధంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపుతో కార్డును ముద్రించినట్లు బెంగళూరు జనరల్ పోస్ట్ ఆఫీస్ అధికారులు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ నేతలు చెంగచెర్ల ఘటనపై వాయిదా తీర్మానం కోరడంతో పాటు తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. చెంగచెర్ల రైతుకు బేడీలు వేసి వైద్య పరీక్షలకు తీసుకెళ్లడం పట్ల విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులతో సభలోకి వెళ్లేందుకు గులాబీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దీంతో మార్షల్స్ వారిని అడ్డుకోగా కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి. గిరిజన రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ తిరుమలలో రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేయనున్నారు. ధనుర్మాసంలో శ్రీవారి ఆలయంలో మాసోత్సవాలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ధనుర్మాస ఘడియలు ఇవాళ ఉదయం 6:57 ప్రారంభమయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టీటీడీ సుప్రభాత సేవల రద్దుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు రెండవ రోజు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పరీక్షలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. పరీక్ష ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని జిల్లా ఎస్పీలు పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ జన్మదినం సందర్భంగా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేశారు. దాట్ల చందన ప్రభాకర్కు సంబంధించిన ఆశా జ్యోతి ఫౌండేషన్ న్యూ జెర్సీ ఆధ్వర్యంలో ఈ నగదును అందించారు. ప్రవళిక వంశీలకు మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆశా జ్యోతి ఫౌండేషన్ను మాజీ ఎమ్మెల్యే అభినందించారు. ఎవరైతే పేద విద్యార్థులు చదువుకుంటున్న వాళ్ళు ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో వారు చాలా గొప్పగా వారికి వచ్చిన సహాయం చేస్తూ వారిని చదువుకోవడానికి సహకరించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ వేణుగారు వారిని కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇప్పటికే దాదాపు 40 మంది విద్యార్థులను వాళ్ళ ఫౌండేషన్ ద్వారా చదివిస్తూ ఈరోజు ప్రవళిక అదేవిధంగా వంశీ ఇద్దరిని కూడా మెడికల్ స్టూడెంట్స్ని వారు ఫీజు కట్టి చదివిస్తామని ముందుకు వచ్చారు. సూర్యాపేట మెడికల్ కాలేజ్ చదువుతున్నటువంటి వంశీ ఆల్రెడీ ఫీజు కట్టింది కాబట్టి వాళ్ళకి 23,000 ఆర్థిక సహకారాన్ని అందిస్తూ, అదేవిధంగా ప్రవళిక గారికి సీఎంఆర్ కాలేజ్ చదువుతున్నారు, వారికి దాదాపు 1,30,000 రూపాయలకు సంబంధించిన ఫీజును కూడా మా ఫౌండేషన్ నుంచి చెల్లించి వారికి సహకరిస్తామని చెప్పారు. నిజంగా చాలా గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ చెక్కుల పంపిణీని నా చేతుల మీదకి వెళ్ళి అందించడం కూడా నిజంగా నేను చాలా గొప్ప అదృష్టవంతంగా భావిస్తా ఉన్నా. ఇలాంటి కార్యక్రమం చేసినటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఆర్థికంగా వెసులుబాటునిచ్చి ఇంకా చాలా మంది విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించే విధంగా కోఆపరేట్ చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నాం. వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని వంశీ గారు కానివ్వండి, ప్రవళిక గారు కానీ. పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శిస్తున్నారు. విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తున్నారు. అనంతరం స్థానిక అతిథి గృహంలో ప్రాజెక్ట్ పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా చేపట్టే పనుల స్కెడ్యూల్ను సీఎం వెల్లడించనున్నారు. తాను అధికారం చేపట్టిన తర్వాత పోలవరానికి చేస్తున్న తొలి పర్యటనతో సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై తన కట్టుబాటును మరోసారి చాటారు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో ప్రతి నెల సోమవారం పోలవరానికి వెళ్లి పనులను సమీక్షించిన చంద్రబాబు ఇప్పుడు ఆ కార్యక్రమానికి పునరుజ్జీవనమిస్తున్నారు. ఈ పర్యటన రైతులు, నిర్వాసితుల్లో ప్రాజెక్ట్ నిర్మాణం, పునరావాసం, పరిహారంపై కొత్త ఆశను నింపుతోంది. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం పనుల స్కెడ్యూల్ను సీఎం నేడు ప్రకటించనున్నారు.
ఇవే న్యూస్ బ్లేజ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.